అభ్యాసే తెలుగు లెర్నింగ్‌కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు మన ఆధ్యాత్మిక అంశం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ శివారులోని కోదండరామాలయం. నార్కెట్పల్లి అద్దంకి నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉన్న అద్భుతమైన ఆలయం. విశ్రాంతికి, సేద తీరడానికి, ప్రశాంతతకు మారుపేరు ఈ ఆలయం. ఇప్పుడు మనం కోదండరామాలయంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ప్రాంగణం అంతా ఆలయం కిందే ఉంది. విజయదశమి రోజుకి ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఏర్పాటు చేయబడింది. దేవాలయానికి విచ్చేసే భక్తుల విశ్రాంతి కోసం ఒక షెడ్ కూడా నిర్మించబడింది. అర్చక స్వామి ఉండడానికి ఇక్కడ నివాసయోగ్యమైనటువంటి ఒక వసతి గృహం కూడా ఇవ్వబడింది. స్వామివారి కైంకర్యానికి కావలసినటువంటి నైవేద్యాలు ఇక్కడ తయారవుతాయి. ఇది ప్రధాన ఆలయం. చక్కని ఉద్యానవనంలా ఉంది. అద్భుతమైన కట్టడం. ఇది కోదండరామాలయం. స్వామివారి కళ్యాణ మహోత్సవం కోసం నూతనంగా తయారు చేయబడుతోంది. స్వామివారికి నిత్య కైంకర్యాలకి, నిత్య పూజలకి ఇబ్బంది లేకుండా పుష్పవనం కూడా ఏర్పాటు చేయబడింది. చూడచక్కని దేవాలయం. క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం మారూపి నిత్యం శ్రీరామదూతం శిరసా నమామి. హోమం కోసం కూడా ఇక్కడ హోమగుండం కూడా ఏర్పాటు చేయబడింది. చక్కని దేవాలయం. శ్రీ రామచంద్రమూర్తి మానగోపురం. అతిథుల కోసం విశ్రాంతి గది. పక్కనే ఒక అద్భుతమైన వెంచర్. నివాసయోగ్యమైన వెంచర్ ఉంది. పూర్తిగా రాతితో నిర్మించబడిన కళ్యాణ మండపం చూడ చక్కగా ఉంది. మెత్తని గ్రాస్. నాకు ఒక చూస్తుంటే చిన్న మినీ సంఘీ టెంపుల్లా అనిపించింది ఒకేసారి చూడగానే. శ్రీరామచంద్రమూర్తి ఎక్కడ ఉన్న ఆయన అద్భుతంగా కొలువై ఉంటారు. కోదండరామాలయం ముఖమండపం. చక్కని రాతి స్తంభం, రాతి దర్వాజా, ప్రధాన ముఖద్వారం, స్వామివారి ఉత్సవమూర్తులు అత్యంత సౌందర్యంగా ఉన్నాయి. శ్రీరామచంద్రుడి మూలమూర్తులు.
లక్ష్మణస్వామి, సీతమ్మ తల్లి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ దగ్గరలో ఉన్న రామాలయాన్ని సందర్శించండి, స్వామిని సేవించండి, తరించండి. ఓం శ్రీ రామచంద్రాయ నమః.